13-inch దోసా ప్యాన్, 2 హ్యాండిల్స్ వచ్చేది. ఇది ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ ప్రీ సీజనింగ్ అయిపోయి వచ్చింది. నేను దోశని ఇలా ఇలా అనొచ్చు అనమాట. నేను మీకు వేసి చూపిస్తాను. ప్యాన్ అనాలి, నాట్ ఆయిల్. ఓకే సార్ ఏంటి సార్ అది? హే గాయ్స్, దిస్ ఇస్ మై న్యూ దోసా ప్యాన్. చూసారు ఎలా ఉందో? 13-inch దోసా ప్యాన్, 2 హ్యాండిల్స్ వచ్చేది. ఇది ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ ప్రీ సీజనింగ్ అయిపోయి వచ్చింది. నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి దాన్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తూ దోశ కూడా వేసి చూపిస్తా. ఇది బ్యాక్ సైడ్ బ్లాక్లో ఉండేది, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. 13-inch ప్యాన్. దీంతో పాటు మనకి ఇవి రెండు కూడా వస్తాయన్నమాట. చిన్న ఇది చూపి ఫస్ట్. ఇది దోశ ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసుకోవడానికి. ఇలా కాటన్ ఉంటుంది కదా, ఇది మంచిగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో మనం దోశని ఇలా ఇలా అనొచ్చు అనమాట. నేను మీకు వేసి చూపిస్తాను. ఎన్నానా దోశ అనకూడదు, ప్యాన్ అనాలి, నాట్ ఆయిల్. ఓకే సార్ ఏంటి సార్ అది? ప్యాన్ అనాలి, నాట్ ఆయిల్. ఓకే ఎస్, ప్యాన్ని ఇలా ఇలా అనడానికి. అండ్ ఇది చూపిరొచ్చే, ఇది దోశ తీయటానికి స్పాచులా అనమాట. చాలా నీట్గా బాగుంది. సో మనం ఇప్పుడు దీంతో ట్రై చేద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే, మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను మీకు దాని డీటెయిల్స్ అన్నీ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా కొనుక్కుందరు. ఓకేనా? సో ఇప్పుడైతే దోశ వేసేసుకుందామా? ఒకసారి ముందైతే ఇది ప్రీ సీజనింగ్ చేసే వచ్చిందండి, బట్ స్టిల్ మినిమం ప్రీ కొన్ని చేసుకోవాలి కదా, అవి చేసుకుందాం. లైక్ వాష్ చేయడం, బికాస్ 1 వీక్ అయినా అది ట్రావెల్లో వచ్చి ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్లో. సో చూసేయండి. సోప్ ఏం లేదు, జస్ట్ నేను ఈ స్క్రబ్ వాడుతున్నాను అంతే. దాంతో క్లీనప్ చేసేసుకోవడమే. ఇది ప్రీ సీజనింగ్ అయ్యే వచ్చి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిలీగా ఉంటుంది. ఇదంతా ఇట్లా క్లీనప్ చేసేసుకోండి. జస్ట్ నార్మల్ వాటర్తో ముందు వెనక. ఇలా ప్లెయిన్ వాటర్తో కడుక్కున్నాం కదా, తర్వాత ఇట్లాగా స్టవ్ మీద పెట్టేసుకొని, చూసారా స్టవ్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది మీకు. ఇది 13 ఇంచెస్ ప్యాన్ అండి. దీంట్లో 11.5 ఇంచెస్ కూడా ఉంటాయి. కొద్దిగా మీకు జిడ్డుగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకి ప్రీ సీజనింగ్ చేసి పంపించారు కాబట్టి. అండ్ దోశ ప్యాన్ అనేది అలానే ఉండాలి డౌన్ ద లైన్. ఇప్పుడు మనం కూడా ఎక్కువ ఆయిల్తోనే చేస్తాము. సో కొద్దిగా మీడియంకి హైకి మధ్యలో పెనాన్ని కొద్దిగా వేడవ్వనివ్వండి. ఇట్లా ఇది చూసారా ఎంత ఫ్రీగా ఉంటుందో ఇలాగా. ఇప్పుడు చూడండి, ఇలా మీరు దోశకి ఏ ఆయిల్ అయితే వాడతారో ఆయిల్ని ఇలా వేసి మళ్ళీ మనం ఇంకొకసారి ఈ క్లాత్ ఇప్పుడు పీల్చుకుంటుంది అనమాట ఆయిల్ మొత్తాన్ని. మంచిగా ఇలా ఒక్కసారి చిన్నగా ఇలా ప్రెస్ చేస్తూ ఇలా అనండి. మీ పాన్ మీరు ఎంత దోశ వేసుకుంటారో అంతవరకు. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ వరకే దోశ వేసుకుంటానంటే ఈ కార్నర్స్ వదిలేయండి, ఇక్కడ వరకు చేసుకోండి. బట్ నేనైతే మొత్తం ప్యాన్ని చేసుకుంటున్నాను. మనం ఇలా చేసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తరతరాలు కూడా ఉండిపోతుంది అంటున్నారు. చూద్దాము. ఇలా ఒక 1-2 టైమ్స్ చేయండి, ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఆయిల్ అనుకోవద్దు. కాస్ట్ ఐరన్ తెలిసిన విషయమే కదా. మంట చూసుకోండి, మరీ మాడిపోనియద్దు. మీడియం నుంచి ఇప్పుడు వేడైపోయింది పెనం అనుకుంటే సిమ్కి పెట్టేయండి. సో మనందరికీ తెలిసిందే, దోశ వేసేటప్పుడు దోశ పిండి కన్సిస్టెన్సీ, పిండి కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కదా. అందులో మనం ఫస్ట్ టైం కాస్ట్ ఐరన్ మీద వేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ పిండి అయ్యేలా చూసుకోండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా, మీకు తెలిసిన విషయమే కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి చాలా అంటుకుంటుంది కదా. అందులో మనం ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి అంటుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూసారా, నాకైతే మంచిగా పాన్ రెడీ అయిపోయింది. నేను మళ్ళీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదే మన ఆయుధం అన్నమాట. దీంతో ఇంక ఇట్లా అనుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా క్లాతులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయండి, మీకు అవసరమైతే ఎక్స్ట్రా క్లాతులు కూడా తీసుకోవచ్చు. బట్ ఇవి వాషబుల్ క్లాత్సే. మనం ఒక 5-10 టైమ్స్ వాడిన తర్వాత, ఎందుకంటే జస్ట్ ఆయిలే కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఏమీ కాదు. ఇదిగా అయితే నేను ఒక చిన్న దోశ వేసుకొని ట్రై చేస్తాను ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాం. దోశ కదా, ఇంత పెద్ద దోశ వేసాను. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఆల్మోస్ట్ 13 ఇంచెస్ పాన్ అయితే 13 ఇంచెస్ దోశ వేసాను. సో ఫస్ట్ టైం కాబట్టి చిన్న చిన్న దోశలతో స్టార్ట్ చేసి పాన్ బాగా ఇదైపోయింది అనుకున్నప్పుడు మనం ఇలాగా నాన్న కారం దోశ కావాలో రుచి చూసారా మంచి కాలిపోయిన దోశ చూసారా ఎలా లేచి వచ్చేస్తుందో అసలు ఎక్కడ కూడా అతుక్కోవట్లేదు. ఏ యమ్మీ యమ్మీ కారం దోశ రెడీ అయిపోయింది చూసారా. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.